కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల వ్యవస్థను బలోపేతం చేయడానికి పలు చర్యలు చేపడుతున్నాయని, ఈ 2025 సంవత్సరం అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించబడిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు నెలవారీగా పలు కార్యక్రమాల ప్రణాళిక రూపొందించి వాటి అమలు ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించి పలువురు రైతులు, మహిళలు, యువతను భాగస్వామ్యులను చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సహకార అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం తిరుపతి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చైర్మన్ హోదాలో జేసీ శుభం మన్సల్తో కలిసి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటుతో తొలి సమావేశం సంబంధిత సభ్యులతో నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో, అలాగే ఈ సంవత్సరం థీమ్ కోఆపరేటివ్స్ బిల్డ్ ఎ బెటర్ వరల్డ్ అని సహకార సూత్రాలు మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా నెలవారీ కార్యక్రమాలను సంవత్సరం మొత్తానికి రూపొందించి అమలు పరచడానికి నిర్దేశించిన నేపథ్యంలో పలు కార్యక్రమాలను పక్కాగా విజయవంతంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో పలు సంవత్సరాలుగా సహకార సంఘాలు ప్రజాదరణ పొంది కొనసాగుతున్న గొప్ప చరిత్ర గల వ్యవస్థ అని పేర్కొన్నారు. ఈ ప్రాథమిక సహకార పరపతి సంఘాలను టెక్నాలజీ ఉపయోగించి కంప్యూటరైజేషన్ ద్వారా బలోపేతం చేయడం జరుగుతోందని తెలిపారు. రైతులకు అవసరమైన అన్ని సేవలు PACSల ద్వారా అందించేందుకు అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని, ఇప్పుడు అందిస్తున్న సేవలకు తోడు మరిన్ని సేవలు అందించనున్నామని తెలిపారు. ప్రతి రైతు ప్రాథమిక సహకార పరపతి సంఘాల్లో సభ్యులుగా నమోదు కావాలని సూచించారు. సహకార రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలని ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ తదితర వ్యవసాయానుబంధ శాఖల సమన్వయంతో సహకార సంఘాల సభ్యులకు ప్రభుత్వ పథకాలను చేరువ చేసి వారిని చైతన్యపరచి వారి ఆర్థిక సుస్థిరతకు తోడ్పాటునందించాలని నాబార్డ్, DCCB పూర్తి తోడ్పాటునందించాలని సూచించారు. ఫిబ్రవరి నెలలో 18న జిల్లా స్థాయిలో DCCB చిత్తూరు, నెల్లూరు జిల్లాల వారిచే వర్క్షాప్ ప్రాథమిక సహకార పరపతి సంఘాల కంప్యూటరైజేషన్ అంశంపై, వాటి ఉపయోగాలపై నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఫిబ్రవరి 18 నుండి 28 వరకు నిర్వహించనున్న సహకార అవుట్ రీచ్ క్యాంపెయిన్ను సంబంధిత అధికారులు వివిధ వర్గాల వారి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా సహకార అధికారిని మరియు కన్వీనర్ ఎస్ లక్ష్మి నెలవారీగా సంవత్సరం పొడవునా చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను కమిటీకి వివరించారు. ఈ సమావేశంలో DDM నాబార్డ్ సునీల్, DCCB CEO చిత్తూరు, నెల్లూరు, FCI మేనేజర్ నెల్లూరు నారాయణస్వామి, డిప్యూటీ CEO జుబేదా బేగం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజు, జిల్లా మేనేజర్ పౌర సరఫరాలు సుమతి తదితరులు పాల్గొన్నారు.